State-of-the-art research, industry-driven skilling, 100% placements. KL, deemed to be university. కౌలాస్ కోట 9వ శతాబ్దానికి చెందినటువంటి ఎంతో ప్రశస్తి కలిగినటువంటి ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి కోట అది. మన ప్రాంతంలో ఇలాంటి అద్భుతమైనటువంటి కట్టడం ఉండడము మనకెంతో గర్వకారణము. కౌలాస్ మన ఒక పూర్వకాలంలో ఒక జిల్లా కేంద్రంగా ఉండేది. అయితే కౌలాస్కు కోట దక్కన్ ప్రాంతంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి కోట. కౌలాస్లో ఒక 9 మీటర్ల పొడవైనటువంటి ఒక పెద్ద తోపు ఉన్నది. అది ప్రపంచంలోనే అతి పెద్ద తోపు అని చెప్పేసి తేల్చడం జరిగింది చరిత్రకారులు. అయితే ఇంతటి మహత్తరమైనటువంటి ఇంత ప్రశస్తి కలిగినటువంటి ప్రదేశంలో మనం నివసించడం, ఇంత గొప్ప చరిత్ర కలిగి ఉండడము మాకు చాలా సంతోషదాయకము. అయితే ఈ కౌలాస్ కోటకు రేపు 26వ తేదీన అక్కడ ఈ కౌలాస్ కోట యొక్క చరిత్రను ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ డే రోజు జెండా ఎగురవేయడాలని చెప్పి సంకల్పించాను. ఆ కౌలాస్ కోట పైన జెండా ఎగురవేయడం జరుగుతుంది. అయితే కౌలాస్ కోట యొక్క గొప్పతనము మరియు దాని యొక్క ఉన్నటువంటి ప్రశస్తాన్ని పురస్కరించుకొని నేను అభివృద్ధి చేయాలని చెప్పేసి మన కౌలాస్ కోట యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకన్నిటికీ తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. 26వ తేదీ నాడు ఎవరన్నా అందరూ వీలుంటే కౌలాస్ కోటకు ఉదయం 7 గంటలకు రావాల్సిందిగా నేను కోరుతున్నా. మన యొక్క చరిత్ర, మన పూర్వీకులు ఎంత గొప్ప బతికారనే విషయానికి ఆ కౌలాస్ కోట నిదర్శనం. కౌలాస్ కోటకు 52 బుర్జులు ఉన్నాయి. ఆ కోట మొత్తం 500 ఎకరాల్లో నిర్మించడం జరిగింది. లోపల రకరకాల ఏమంటారు ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడ మస్జిద్ ఉంది, గుళ్ళు ఉన్నాయి, అదేవిధంగా ఈత కొలనులు ఉన్నాయి, ఏనుగులు స్నానం చేయడానికి పెద్ద పెద్ద బావులు ఉన్నాయి, ధాన్యాగారం ఉంది, అదేవిధంగా మన అస్త్రాగారం కూడా ఉంది. సో ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి కౌలాస్ కోటను నిర్లక్ష్యం చేయడము చాలా తప్పు. నేను ఒక చరిత్ర తెలిసిన వ్యక్తిగా, చదివిన వ్యక్తిగా కౌలాస్ కోట అభివృద్ధికి కృషి చేసి దాన్ని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకుపోయడం నా బాధ్యతగా తీసుకొని దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.